హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 7th క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలని, 10th క్లాస్ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రెండు క్వాలిఫికేషన్ సంబంధించి పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. చిల్డ్రన్ హోమ్స్కు సంబంధించి కొన్ని ఉద్యోగాలని, SCIA యూనిట్కి సంబంధించి మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటగా చిల్డ్రన్ హోమ్స్ సంబంధించి చూసినట్లయితే చిల్డ్రన్ హోమ్స్ కూడా 2 ప్రాంతాల్లో భర్తీ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో కొన్ని ఉద్యోగాలని, కోటాలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు చిల్డ్రన్ హోమ్స్లో. అలాగే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే కుక్ మరియు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, అలాగే హౌస్ కీపర్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, అలాగే PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలు పార్ట్ టైం విధానంలో చిల్డ్రన్ హోమ్స్లో భర్తీ చేస్తున్నారు. అలాగే SCIA యూనిట్లో వచ్చేసి చౌకీదార్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని మాత్రమే భర్తీ చేస్తున్నారు. సో వీరికి కావాల్సినటువంటి వేకెన్సీస్ గురించి చెప్తాను. మొదటగా శ్రీకాళహస్తిలో భర్తీ చేసిన ఉద్యోగాల గురించి చూద్దాం. కుక్ అనేటువంటి ఉద్యోగాలు 2 ఖాళీలని, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాలు 1 ఖాళీని, హౌస్ కీపర్ 1 ఖాళీని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 1 ఖాళీని, అలాగే PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ వచ్చేసి శ్రీకాళహస్తిలో 1 ఖాళీని, కోటాలో 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా టోటల్గా చిల్డ్రన్ హోమ్స్లో 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా, అంటే క్యాస్ట్ వారీగా, కేటగిరీ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. అలాగే SCIA యూనిట్లో భర్తీ చేసిన ఉద్యోగం చౌకీదారు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకుని మెన్షన్ చేశారు. 1 పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలుగా మెన్షన్ చేశారు. OC క్యాండిడేట్స్కి ఈ యొక్క పోస్ట్ అయితే రిజర్వ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ విధానంలో యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు అనమాట ఈ పోస్టుకు సంబంధించి. ఇక అలాగే రిమైనింగ్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే కుక్కు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక్కడ భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా 30 నుంచి 45 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. వాటి ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ సంబంధించి 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే హౌస్ కీపర్ సంబంధించి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అనేటువంటి ఉద్యోగాన్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి 10th క్లాస్ తర్వాత ఆర్ట్కి సంబంధించిన టీచర్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరు చేయాల్సినటువంటి వర్క్స్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సాఫ్ట్వేర్ మేకింగ్, హ్యాండ్ మేడ్ వర్క్స్, అలాగే పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ చేయాల్సి ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ కూడా రిలవెంట్ ఫీల్డ్లో అడిగారన్నమాట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి. అలాగే మ్యూజిక్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే మ్యూజిక్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే PT కమ్ యోగా టీచర్కి సంబంధించి చూసినట్లయితే ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఫిజికల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా శాలరీ 10,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇంకా అలాగనే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 250 రూపీస్, SC, ST, BC క్యాండిడేట్స్కి 200 రూపీస్గా ఫీజు మెన్షన్ చేశారు. క్యాష్ రూపంలో పేమెంట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూపించిన విధంగా అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ మనకు చూపించారనమాట. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ కనుక చూసినట్లయితే 17/11/2025 నుంచి 24/11/2025 కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 17 నుంచి 24 తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే
అలాగని ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవడానికి 31/12/2025న మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకి ఇప్పుడే షెడ్యూల్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుపతి డిస్టిక్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి చిల్డ్రన్స్ హోమ్స్లో కొన్ని ఉద్యోగాలని, SCIA యూనిట్లో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మిషన్ వాత్సల్య స్కీమ్ ద్వారా ఈ ఉద్యోగాలని, అవుట్సోర్సింగ్ విధానంలో కొన్ని ఉద్యోగాలని, పార్ట్ టైం విధానం మరి కొన్ని ఉద్యోగాలని, అలాగే కాంట్రాక్ట్ విధానంలో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే అప్లికేషన్ మోడ్ కనుక మనం చూసినట్లయితే ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా లేదా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అడ్రస్ చూసాం కదా, అడ్రస్కి పోస్ట్ ద్వారా సెండ్ చేయవచ్చు, లేదంటే క్యాండిడేట్ వెళ్ళి ఫిజికల్గా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లికేషన్స్ వచ్చినటువంటి అప్లికేషన్ అనేది కూడా స్క్రీనింగ్ చేస్తారనమాట. స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అండ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీస్లో భాగంగా క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏజ్ లిమిట్స్ కావచ్చు, అన్ని కూడా 24/11/2025 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.